అయితే మరి ఇప్పుడు ఎక్కడ పోతున్నావమ్మా? దేవగిరి మాత. ఇది పిల్లకి ఒక్కసారి ఎంత పోయింది ఇప్పుడు నువ్వు అంతటా తొందరగా ఇంకా లేక తొందరగా పరతి వినవమ్మ దేవగిరి పట్టణంబు మాది గనుడు కటాల్ రెడ్డి గణ విభుండు సుతయు పద్మాక్షి సుజనావతియు నాదు నామంబు మాసమాంబయందురు అవని జనులు. ఏం పేరమ్మ నీ పేరు? మాసమాంబ. మాసమామ అంటే బెల్లరి మాసమ్మ మామనా, కట్టె మాసమ్మనా, సాకలి మాసమ్మ? గోనవారు మాసం. చెల్లిమని గోనవారు మాసం. చెల్లిమని గోనవారు. నా పేరు తెలుసా నీకు? తెలియదు. చెల్లిమని. ఇది ఏంటిది? ఇది 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 ఏంటి? నా పేరు సయాబ్. కడుపు చేయి సయాబ్ అని ఒకసారి. కడుపు చేయి సాయబు. ఎట్లా చేయాలమ్మా? బాలికమని. అయితే నీ బిడ్డకి ఏం చెప్తున్నా అమ్మ? మీ అమ్మ ఏం చెప్తున్నా అంటే నీ నాయనతో మాట్లాడకన్నా అంటే 3 నెలలు ఆయనట ఒక చూపులు లేవంట, ఏ చూపులు లేవంట. ఆయన తండ్రి మాట్లాడతానంట. పిల్ల మాత్రం తండ్రి పోలికే నేనే. ఇక తండ్రి కూడా గట్టే ఉన్నాడు. అగో తండ్రి ఆడే కూర్చున్నాడుగా. గదే పెళ్ళమ్మోడు ఇద్దరు. పాడు పాడు. నాదా ప్రాణేశ్వర నన్ను దీవించు. అమ్మా నేను ఒక మాట అడుగుదాం అనుకున్నాను. ఈయన నీ భర్తనే కదా? అవును చెల్లిమని. 3వ సంబంధమా 4వ సంబంధం? ఫస్ట్ సంబంధమే చెల్లిమని. వందనములు స్వామి, వందనములు స్వామి నీకు చేతులు ఇక కోరి. నీకిదే వందనములు గనుమా. చల్లగా ఏమి కారణంబో నాతో ఎరగింపుమో. నదిలో
ప్రాణేశ్వరి మనసులో ఉన్న మాట ఏందో తెలుసు. ఏమంటే నువ్వు పొద్దుంకలా కూడా ఇంటిపోతలేవాక కన్న కూతురులకు మన కూతురుకు ఎక్కడైనా వరుణ్ణి చూసినారా? అమ్మా కూతురుకు చూడాలా మరి నీకు చూడాలమ్మా? ఎంత వెతికినానో కన్నె దొరకలేదు. గదాక్షుడో కన్నె దొరచెను కనకిరో పిల్లగా. మెల్లగా పెట్టుకోబిడ్డ మెల్లగా సవారు ఎత్తున్నట్టు చేయక నాయన నా మాట ఆయన ఎక్కడ ఉంటాడు ఎట్ట మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ధరణిలో పలానా నువ్వో దిక్కు కష్టపడి నేనో దిక్కు కష్టపడి మన బిడ్డకు శ్రీమంతులను చూసి ఏం కష్టపడాలంటే ఆయన ఎక్కడన్నా పోయి కష్టపడి కానీ నేను కూడా దిక్కు పోయి కష్టపడాలంటే కూలిగిన పోతారు కదా. వినవే ప్రాణ సఖి నాకు ఇంత మాత్రము తెలియదా. మనం అనుకున్నట్లు కన్యకు తగిన వరుడు లేడు. కంజదాక్షుడు ఇలా కఠినమ్ము దలిచనే. ఆయనకి ఏం బాధ అంటే చూడే అన్న ఆయనకి ఏం బాధ ఉందంటే నా బిడ్డ పెళ్లి తప్పులు చేస్తే నేను ఏమంటా అనుకున్నా ఏం కాదన్నట్టు అదే కూలిగిన ఇక పిల్ల అన్నట్టు ఉంటున్నదిగా అని ఈ విధంగా ఆ యొక్క భార్య భర్తలు మాట్లాడుతుండగా కొల్లాపురి నివాసుడైన భూసురత్తముడు మరి ఏ విధంగా బయలుదేరి కటాలెడతానికి వచ్చి ఉన్నాడనినా ఇంకా జరిగా మయ్యకు జరుగు బిడ్డ ఎప్పుడన్నా మర్చుకున్నావా ఏను ధనము విప్రులోట ధనము నీకు నిండుగా నాయందుకు వచ్చినందుకు ఏమి కారణము తెలుపుము నాతో. మతి బితిల్లకయుండెను వినత వివరముగా తెలిపెదను. భూసురత్తమా మీకు ఇదే నా వందనములు. చల్లగా వర్ధిల్లుము నిండు కృపచే వర్ధిల్లుము దండిగా భూమండలము నానుపకుల దీప పనిగలియు నీ చెంతకు వచ్చి తిని భూధర నీకు వినవించదని ఇప్పుడు రెడ్డి గారు చల్లగా వర్ధిల్లుము. ఏ దేశమయమి